నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రెండు విషయాల్ని మనం గమనంలోకి తీసుకొని ముందుకు పోవాలి. ఊకే మీటింగులు పెడుతున్నారు రగన, పిలిచినప్పుడల్లా బూతులని పిలిస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం మీ లోపలికి వచ్చి ఉంటుంది. దయచేసి దీన్ని ఇబ్బందిగా పడేటువంటి కార్యక్రమంగా మీరు ఆలోచించుకోవద్దు. 5 సంవత్సరాల మన రాజకీయ జీవితం, ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా నిర్ణయించేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఎన్నికలు. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది, ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది. అట్లాంటప్పుడు ఆ గొప్ప నాయకుడికి ఏమైనా చిన్న దెబ్బ తాకినా, ఏమైనా చిన్న మచ్చ తగిలినా ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ దేశ ప్రజలందరికీ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానితో పాటు ఏ పార్టీ నాయకుడు? భారతీయ జనతా పార్టీ నాయకుడు. మనం ఏ పార్టీలో పనిచేస్తున్నాం? భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. మరి వారు పనిచేసేటువంటి పార్టీలో పనిచేస్తున్న మనం, వారు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు, మనం ఎంత నిబద్ధతతో పనిచేయాలి అనేది దయచేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ 2 పనులు చేస్తే పని అయిపోతుంది. అంతే. నేను మీకేమో ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేదిక ముందు కూడా నాకంటే బాగా మాట్లాడి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని మనం 20 సంవత్సరాల నుంచి చూస్తున్నామా? మీటింగ్లలో, టీవీలలో చూస్తున్నారు కదా. ఎప్పుడైనా టీవీలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటారు కదా, ప్రతిరోజు 4 సార్లు 4 వార్తలలో కనబడుతుంటారు కదా. మనిషి ఎంత నిబద్ధతతో ఉంటారు నరేంద్ర మోడీ గారు అనేది మీరు ఒకసారి గమనించాలి. నేను మాట్లాడుతున్నా, సీను మాట్లాడుతున్నా, వెనుక బెంచీలలో కొందరు సెల్ ఫోన్ జేబులకి తీసుకొని బిజీగా ఉన్నారు చాలా. కానీ ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద కూర్చుంటే ఎప్పుడైనా ఫోన్ మాట్లాడంగా చూసిరా? ఎవరైనా ఒకసారి చేయొద్దు చూసిన వాళ్ళు ఉంటే. 20 ఏళ్లలో ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారు డయాస్ మీద ఉన్నప్పుడు, స్టేజ్ మీద ఉన్నప్పుడు నిద్రపోవడము, సెల్ ఫోన్ మాట్లాడడము, పక్కన ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడము, లేకపోతే ఆవలింతలు తీయడము, లేకపోతే ముక్కిట్లా తుడుచుకోవడమో ఇట్లా ఏం చేయాలి ఆయన ఇయ్యాలడు దాకా. 20 ఏళ్ళ నుంచి ఆయన ఒక మాట అంటే, ఒక కమిట్మెంట్ అంటే, ఆ కమిట్మెంట్ తోటి ముందుకు పోతున్న నాయకుడు. ఆ నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. మనం ఏడున్నాం? నా బూతు, నా ప్రెసిడెంటు, నా శక్తి కేంద్రము, నన్ను ఇట్లా అన్నారు, నిన్ను ఇట్లా అన్నారు, మొన్న అట్లా అయింది, నిన్ను ఇట్లా అయింది, రేపు అట్లా అవుతుంది, గడ్డం శ్రీనివాస్ ఇట్లా, దయానంద రెడ్డి అట్లా, శంకర్ గౌడ్ ఇట్లా, విజయ్ కుమార్ ఇట్లా, ఇది తప్ప ఇంకొకటి ఆలోచిస్తలేం మనం. దయచేసి ఆ బంధనంలోంచి బయటికి రావాలి. లార్జర్ ఇంట్రెస్ట్ లోపల పార్టీ కోసం పనిచేయాలన్నప్పుడు మీరందరూ ఒక బాటం లైన్ గుర్తుపెట్టుకోవాలి. పెద్ద మనుషులు ఊర్లలో చెప్తారు, అదే ఫ్యాక్ట్ కూడా. శివుడు ఆజ్ఞ లేకపోతే సీమ కూడా గర్వది. నీ రాతలో లేదనుకో, నువ్వేం చేసినా నువ్వు ప్రధానమంత్రి కావు, నువ్వేం చేసినా ముఖ్యమంత్రి కావు. నీ రాతలు ఉందనుకో, పోయేటోళ్ళు మధ్యలోనే పోతారు, మధ్య దృష్టిలో వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు అది జరుగుతుంది. నీ ఫేట్లో లేదనుకో, నువ్వెంత కష్టపడ్డా ఫలితం రాదు అని చెప్పి గాలిలో దీపం పెట్టి దేవుడు అనుమనలేదు. హరీష్ రావు సార్ ఒక మాట చెప్తుండే, ఏమని? మేము వచ్చే కంటే ముందు సర్కారు దవాఖానకు రమ్మని ఎవరైనా వెళ్తే, నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కానీ ఉరుకుతున్నాడు. ఎవరికైనా బీమా మీద పోటీ చేయడమేనంటే, నువ్వొద్దు, నీ కారు వద్దు, నీ సార్ వద్దు అనుకుంటా అందరు కారు దిగి ఉరుకుతురా, ఉరుకుతలేరా? రంజిత్ రెడ్డి మొదలు పెట్టాడు. ఆఖరికి నిన్న రాత్రి కడియం కావ్యక్క కూడా చెప్పిందా చెప్పలేదా? రంజిత్ రెడ్డి గారు పోయిండ్రు, పివి పాటిల్ గారు పోయిండ్రు, నాగర్ కర్నూలు రాములు గారు పోయిండ్రు, పెద్దపల్లి వెంకటేష్ నేతగాని పోయినరా? ఆఖరికి రాత్రి కావ్యక్క కూడా పోయింది. మొదట సీట్ ఇచ్చిన వాళ్ళు పోయినరు, ఆఖరి సీట్ ఇచ్చిన వాళ్ళు పోయినరు. ఇక టీఆర్ఎస్ అయినా ఉందా? అందుకని మీ ఊర్లో చెప్పు, టీఆర్ఎస్ కోటైతే అది మన ఊర్లో చెరువు లేదు, ఆ చెరువులు వేసినట్టు అయితే చెప్పు. ఒక్కడు గెలవడు, 17 ఇంట్లో ఒక్కటి గెలవదు. అర్థమైందా? పొరపాటున మీరు ఓటేసిర్రు అనుకో, మళ్ళీ వీళ్ళు మనల్ని నమ్ముతారు, మన ఫోన్లో నమ్ముతారు, మన కుటుంబాలను ఆగం చేస్తారు. కాబట్టి దయచేసి ఇలా పొద్దున టీవీలలో వస్తుంది, పొద్దుటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ దుబ్బాకలు చేసిరు, మాజీ మంత్రి హరీష్ రావు గారే చేసిరని వస్తుంది. అవునా? దుబ్బాక ఎలక్షన్లో నన్ను ఎంత కోసం పెట్టిరో చూసిరా? ఎన్ని కేసులు పెట్టిరు? మనమల్ని చూడలే, మన్మరాళ్ళని చూడలే, దసరా పండుగ లేదు, ఇంటి మీద దాడి చేసుడు, కార్లు ఇప్పుడు, టైర్లు ఇప్పుడు, ఆఖరి కారు టైర్లు ఇప్పి కూడా పైసలు ఉన్నాయని చూసిరా? కానీ వాళ్ళు మాత్రం పంచుకున్నారు. మొన్న ఎన్నికలలో ఎట్లా గెలిచిరో మా దుబ్బాక వాళ్ళకి తెలుసు, మీరు పోయి అడిగితే చెప్తారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఏడ కూడా నారాజు కావద్దు. అయితేనా? మా ఊర్లో 5గురమే ఉన్నామన్నా ప్రతి ఓటర్ని 3 సార్లు కలవాలి. మనం ఒకసారి పాంప్లెట్ ఇస్తావు కావచ్చు, ఒకసారి డోర్ స్టిక్కర్ ఇస్తావు కావచ్చు, ఇంకొకసారి బీజేపీ చేసిన పథకాల పుస్తకం ఇస్తావు కావచ్చు,
ఒకసారి ఉగాది శుభాకాంక్షలు క్యాలెండర్ ఇస్తావు కావచ్చు. అట్లా నీకు ఏ మెటీరియల్ వస్తే ఆ మెటీరియల్ తోటి పోయి ప్రతి ఇంటిని ఎన్నిసార్లు కలవాలి? 3 సార్లు కలవాలి. ఊకే 10 ఏళ్ళ నుంచి మనం బూత్ అయిందా అని అడుగుతాం. అయింది బూత్. గడ్డం శ్రీనివాసం 3 ఏళ్ల కింద ఒక బూత్ ఇస్తాడు, శంకర్ గౌడ్ ఒక బూత్ ఇస్తాడు, రేపు దయానందరెడ్డి ఒక బూత్ ఇస్తాడు. అడిగినప్పుడల్లా బూత్లలో పేర్లు వస్తున్నాయి, ఫోన్ నెంబర్లు వస్తున్నాయి. ఊరికి పోతే బూత్ అధ్యక్షుడు మాత్రం ఉండలేడు. ఆయనకు బూత్ అధ్యక్షుడు అని కూడా తెలియదు. మీటింగ్కి రాగానే రాసుకొస్తారు. ఎన్ని బూతులు ఉన్నాయి? 35 బూతులు ఉన్నాయి. అమ్మ రగాన్ని అడుగుతాడు, ఎట్లా రాయిరేదో ఒక పేరు రాసుకొచ్చేది. రాష్ట్ర ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, జిల్లా ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, మున్సిపల్ అధ్యక్షుని దగ్గర ఒక పేరు ఉంటుంది, మీటింగ్లో ఇంకో పేరు ఉంటుంది. ఇంతమంది బూత్ అధ్యక్షులు అవుతారు. అందుకని అది ఒకటే విజ్ఞప్తి. భారతీయ జనతా పార్టీలో పునాది ఏంటంటే కార్యకర్త. పదవి ఉన్నా లేకున్నా నీకేం పదవి ఉందా? కిసాన్ మోర్చా అధ్యక్షుడు అదృష్టవంతులు. నీకేమైనా పదవి ఉందా? మిమ్మల్ని అన్ని గ్రూప్లలో బాధ్యత లేకున్నా 60 ఏళ్ల వయసులో తను వచ్చిండు. నరేంద్ర గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా బీజేపీ గెలవలేదు. గెలవాలన్నా వద్దా? ఎప్పుడో వాసిరెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు. గెలిచిండ్రా? మరి గెలవాలన్నా వద్దా? అసలు పెద్ద మనుషులు 70 ఏళ్ళకి వచ్చారు. మీరు 35 ఏళ్ళు ఉన్నారు వయసు పిల్లలు. మీరన్నా గెలిపియాలన్నా వద్దా? భారతీయ జనతా పార్టీ బలవంతం ఎవరు? కార్యకర్తలు. మరి అదృష్టం ఏంటంటే 100కి 90 మంది కార్యకర్తలు 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే. అవునా? ఈ మీటింగ్ హాల్లో కూడా లెక్క పెట్టుకోరు. 50 దాటిన వాళ్ళు 10 మందే ఉంటారు మనకి. మిగతా వాళ్ళంతా నవ యువకులు, ఆలోచించగలిగిన వాళ్ళు, ఈ దేశ చరిత్రను తిరిగి రాయగలిగినటువంటి శక్తి ఉన్నారు. అందుకని ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరు మనస్ఫూర్తిగా పనిచేస్తే నేను చెప్తా ఉన్నా. బూతుకి ఏమొచ్చింది, బాతుకి ఏమొచ్చింది పక్కకు పెట్టి నిజంగా ఓవలాటెడ్గా మీరు పనిచేస్తే భారతీయ జనతా పార్టీ గెలుపుని వెంకట్రామరెడ్డిను, నీలమ్మదులు, హరీష్ రావులు, పద్మక్కలు ఎవరు ఆపలేరు. ఆపుతారా? ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎందుకంటే 500 సంవత్సరాలుగా ప్రతి హిందూ ఎదురు చూసినటువంటి రాములారిని తీసుకొచ్చి ఊళ్ళో కూర్చోబెట్టేటువంటి శక్తి శ్రీరామచంద్రుడు ఎవరికి ఇచ్చిండు? ఈ మాట ఎవరు చెప్పారు? అద్వాని గారు ఒరిజినల్ గా రాముని రథయాత్ర చేసిరా? అయోధ్యలో రామ మందిరం కట్టాలని దానికి బీజం వేసి సంకల్పం తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల్ని సమాయత్తం చేసిండు. కానీ అది అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చిర్రు? అంతే. మరి ఎవరికి రాసి ఉంటే రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగాలని రఘునందను, అద్వాని గారు రాయలేదు. ఎవరు రాసిరు? సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే రాసిండు. ఇక మీరేం చెప్తాం, నేనేం చెప్తాం? దానికి చాలా మంది వంకర మాటలు కూడా మాట్లాడారు. వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, ఇట్లా అట్లా అన్నారు. ఎట్లా జరగాలనేది వాళ్ళే జరిపింది. అంతేనా? అందుకని వాటి గురించి టెన్షన్ పడకూడదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 2 లేదా 3 టెన్యూర్లు మాత్రమే ఉంటాం. 3వ టెన్యూర్ వస్తే ఆటోమేటిక్గా దిగిపోవాలి. అది ఆల్ ఇండియా అధ్యక్షులకు కూడా అదే నియమం వర్తిస్తుంది, బూత్ అధ్యక్షుని కూడా అదే నియమం వర్తిస్తుంది, మండలాధ్యక్షుని కూడా వర్తిస్తుంది. కాబట్టి నిన్నటి దాకా ఆయన తీసేసిర్రు, కొత్త ఆయనను పెట్టిర్రు, ఇట్లాంటి చర్చలకు అవకాశం ఇవ్వద్దు. అమిత్ షా గారికి అదే రూల్ వర్తించింది, వెంకయ్య నాయుడు గారికి అదే రూల్ వర్తించింది, అంతకంటే ముందు అద్వానీ గారు అదే రూల్ పాటించిండ్రు, వాజ్పేయి గారు కూడా పాటించారు. అంత గొప్ప వాళ్ళు పాటించినప్పుడు మనం పాటించాలా వద్దా? అప్పుడే రూల్ అంటే అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా. 3 సంవత్సరాలు ఒక టెన్యూర్ మనది. కొన్నిసార్లు ఎక్స్టెండ్ అవుతుంది, కొన్నిసార్లు 3 సంవత్సరాలు ముగిసే కంటే కొద్ది రోజుల ముందు కూడా టెన్యూర్ మారుస్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా పదవుల కోసం టెన్షన్ పడకూడదు. వచ్చే టైం వస్తే అవుతుందా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. నువ్వు ఎమ్మెల్యే అయ్యేది ఉందనుకో, నాలాగా అదృష్టం కలిసి వచ్చి మధ్యలో కూడా అవుతారు. నేను 2018లో ఓడిపోయినా. మళ్ళీ నేను ఎప్పుడు గెలవడానికి అవకాశం ఉండే? 2023 డిసెంబర్ దాకా ఎన్నికలు లేకుండా అసలు అయితే ఉండేనా? కానీ దేవుడు నాకు మధ్యలో రాసిండు వస్తానా. మధ్యలో నువ్వు పోయి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు గెలిచి రాపోరా అని నాకు రాసిండు దేవుడు. ఎందుకంటే నేను కోరుకున్నా ప్రతి ఒక్క దేవునికి ఏమని, ఈసారి తర్వాత ఇక కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి కాడు, అందుకని దేవుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నన్ను అసెంబ్లీలో లేకుండా ఎత్తివని చాలా ఏడ్చిన నేను ఈరోజు దేవునికి దండం పెట్టి. ఎందుకంటే ఆయనకు అర్థం కావాలి, రఘునందన్ అనేటోడు నాకంటే తెలివికల్లోడు, లేదా నేను వద్దనుకొని బయటికి పంపించినోడు నాకంటే గట్టోడు అనేది ఆయనకు అర్థం కావాలంటే, దేవుడు నన్ను అసెంబ్లీకి పంపకపోతే నీకేం దయలేదని నేను 2018లో ఓడిపోయినప్పుడు చాలాసార్లు బాధపడ్డా. కానీ ఏ దేవుడో నా మొర ఆలకించిండా?
అనుకోకుండా మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి దుబ్బాకకి. మీరు కూడా వచ్చి పనిచేసిరు కదా, చేసినా చేయలేదు? నవంబర్ 2020లో గెలిచి వచ్చినాం. కానీ షెడ్యూల్లో నవంబర్లో నాకు ఎమ్మెల్యే అయ్యే యోగం ఉందని నేను అనుకోలేదు, మీరు అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? రాసినోడు అనుకున్నాడు, అవకాశం కల్పించిండు అంతే. అంతేనా కాదా? అందుకని టెన్షన్ పడకూడదు. ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అది అప్పుడు బరాబర్ జరుగుతుంది. దాన్ని యూ కెనాట్ పోస్ట్ పోన్ ఇట్, యూ కెనాట్ ప్రీ పోన్ ఇట్ ఆల్సో. జరిగేదాన్ని ముందుకు వెనుకకు జరిపే శక్తి నీకు లేదు. దాంట్లో నువ్వు పాత్రధారునివి, సూత్రధారునివి మాత్రమే. కర్త కర్మాగిరి అంతా నడిపించేటోడు ఇంకోటి ఉంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, 5 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరితే అయిపోతుండే కదా, యాక్సిడెంట్ కాకపోతుండే. ఇలా మీద మనవాడ ఛాయలు అయిపోమంటే ఆగావా ఊరికి. బీఆర్ఎస్ పార్టీ అనేది టైటానిక్ నావలాంటిది. టైటానిక్ అనే దాన్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా మళ్ళీ తిరిగి తీయలేకపోయాడు. తీసిండా? టైటానిక్ నావలాంటిది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. మొట్టమొదట సీట్లు డిక్లేర్ చేసిన రంజిత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే నిన్న రాత్రి శ్రీమతి కడియం కావ్య వరకు ప్రతి ఒక్కరు కారు దిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ పడవలాగా నడి సముద్రంలో మునిగిపోతుంది, దీన్ని ఆ శ్రీరామచంద్ర ప్రభువు కూడా కాపాడలేడని అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మోగా ఉన్న కాడలు ఒకరొకరు దుంకిపోతున్నారు. ఇక మెదక్ జిల్లాలో కొంతమంది డబ్బులే పెట్టుబడిగా కబ్జాలే ఆస్తులుగా, కాళ్ళు మొక్కుడే ఇంకో పెట్టుబడిగా బీఆర్ఎస్ పార్టీతో రాబోతున్నారు. దయచేసి మెదక్ జిల్లా ప్రజానికం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నేను సవినయంగా ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ మిత్రులు ఆలోచించుకోవాలి. మెదక్ జిల్లాలో ఒక్క ఉద్యమ నాయకుడు దొరకలేదు టీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చేందుకు. ఎందుకు ఇచ్చిరు టికెట్? దాని వెనకాల ఉన్న సంచులైంది, దాని వెనకాల ఉన్న సూట్ కేసులైంది అనేది ఒక్కసారి దయచేసి టీఆర్ఎస్ మిత్రులు ఆలోచించాలి. సిద్దిపేట నుంచి చిన్నకోడూరు నుంచి సదాశివపేట దాకా కొన్ని వందల మంది తెలంగాణ ఉద్యమకారులైనటువంటి నాయకులు ఉంటే ఏ ఒక్కరికి కూడా బీఫామ్ ఇచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీకి మనసు ఒప్పలేదు. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ టైటానిక్ అయిపోయింది, టీఆర్ఎస్కు బతుకుదెరువు లేదు. టీఆర్ఎస్కు ఓటేస్తే అది టైటానిక్ లాగా నడి సముద్రంలో మునిగిపోతుంది. కాబట్టి దయచేసి విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. భారతదేశ భవిష్యత్ భారతీయ జనతా పార్టీ కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.